కూటమి ప్రభుత్వ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వర్ణీయ కుల క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సిఆర్ రాజన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు టీటీడీ పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి సభను ఉద్దేశించి ప్రసంగించారు. తమ అమూల్యమైన సందేహం పంచుకున్నారు. ఈ సమావేశానికి విచ్చేసిన వర్ణీయ కుల క్షత్రియ ఆత్మీయ బంధువులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్పొరేషన్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ వర్ణీయ కుల క్షత్రియులందరికీ కావలసిన విద్య, ఆర్థిక సహాయ సహకారాలు అందించబడతాయని తెలియజేశారు. వర్ణీయ కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన సిఆర్ రాజన్ ని దుస్వాల్వా మరియు గజమాలతో ఘనంగా సన్మానించారు. అలాగే మన వాళ్ళు ఎవరైనా అభిప్రాయాలు, ఎందుకంటే ప్రతి చోట కూడా మన వాళ్ళు ఒక్కో రకంగా ఉన్నారు వృత్తుల పరంగా, వాటి గురించి డిస్కస్ చేసి మనం ఆర్థికంగా ఎలా ముందుకు పోవాలో డిస్కస్ చేయడానికే ఈ చిన్న ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంత గొప్పగా జరిగిన దానికి చాలా గర్విస్తున్నా. మీరందరూ కూడా మన వాళ్ళు మాట్లాడాల్సిన అందరూ కూడా ఎవరినో వచ్చి సమయం ప్రళం కాకుండా చెప్పిందే చెప్పకుండా ఈరోజు వర్ణీయ కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రులు గవర్నర్ నారా లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పురంధేశ్వరి మేడం గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల పురంధేశ్వరి మేడం గారికి, అందరికి కూడా ఈ కూటమి ప్రభుత్వం తరఫున మా డైరెక్టర్ని మమ్మల్ని చైర్మన్గా అపాయింట్మెంట్ చేసినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకు జరిగిందంటే, ఈ కులంలో వృత్తులు ఎవరెవరు రకరకాల వృత్తుల్లో ఉన్నారు, అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏ విధంగా ఆర్థికంగా సహాయపడుతుంది ప్రభుత్వం ఏ విధంగా సహాయపడగలుగుతుందో వాళ్ళ స్కీములు వాళ్ళ ద్వారా తీసుకొని మాకున్న లోపాలను సరిదిద్దుకొని ఆర్థికంగా సాంఘికంగా ముందుకు పోవడానికి, ఈ కులాన్ని ముందుకు తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు మా మీద ఈ బాధ్యతను ఉంచారు. ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ కులాన్ని అభివృద్ధి పరుచుకుంటూ మంచి మార్గాలను ఏర్పాటు చేసుకుంటూ సంఘంలో మా వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నిస్తామని, ఇతర కులస్తులతో పోలిస్తే వాళ్ళలాగా అందరూ కూడా నీట్గా ఉండేట్టుగా తయారు చేస్తామని మా వాళ్ళందరూ కూడా తెలియజేసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి మేడం గారికి, మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్.